మీకు స్టార్టప్లో బిజినెస్లో ఏ డౌట్స్ ఉన్నా మన స్టార్టప్ మారథాన్ సిరీస్ ఫాలో అవ్వండి. హ్యాపీగా అందులో ఉన్న డౌట్స్ అన్నీ మీ బిజినెస్ మోడల్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఒక సొల్యూషన్ డ్రివెన్ కాన్సెప్ట్ తోటి స్టార్టప్ని సక్సెస్ఫుల్గా మార్కెట్లోకి లాంచ్ చేసుకోండి. ఈ స్టార్టప్ మారథాన్లో ఈరోజు జాన్ 9th మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే స్టార్టప్ బెటరా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిదా. రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంది, అది మనం వేరే టాపిక్స్లో కవర్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టార్టప్ మొదలు పెట్టుకుంటే బెటరా బిజినెస్ మొదలు పెట్టుకుంటే బెటరా అన్న కాన్సెప్ట్ని చాలా సింప్లిఫైడ్ వెర్షన్లో చూద్దాం. బిజినెస్ కన్నా కూడా స్టార్టప్కి ఎప్పుడూ కొన్ని పాయింట్స్ అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ఒక ట్రెడిషనల్ సిస్టమ్. అంటే మీ ముందు జనరేషన్ వాళ్ళు లేదా యాన్సిస్టర్స్ లేదా మార్కెట్లో ఆల్రెడీ ఒకరు చేస్తున్న వాళ్ళు మీరు మళ్ళీ మొదలు పెడితే దాన్ని మనం బిజినెస్ అంటాం. మీ ఏరియాలో సూపర్ మార్కెట్ ఉంది, ఇంకొకరు సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు, అది స్టార్టప్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. మీ ఏరియాలో ఒక రెస్టారెంట్ ఉంది, మళ్ళీ మీరు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, అది బిజినెస్ అవుతుంది తప్ప స్టార్టప్ అవ్వదు. అటువంటి వాటిని మనం బిజినెస్ అంటాం. స్టార్టప్ ఏంటి అంటే ఆన్లైన్లో ఏమైనా సేల్ చేస్తున్నారా, లేదా కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏమైనా పెడుతున్నారా, అందులో ఇన్నోవేషన్ ఏమైనా ఉందా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా కొత్తగా తయారు చేస్తున్నారు, అటువంటి వాటిని మనం స్టార్టప్స్ కింద కన్సిడర్ చేస్తాం. బిజినెస్ స్టార్ట్ చేయడానికి టైం పడితే స్టార్టప్ని మాత్రం చాలా తొందరగా స్టార్ట్ చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్, ఆ బ్యూటీ స్టార్టప్స్కి ఎప్పుడూ ఉంది. సో చాలా క్విక్గా, చాలా ఇన్స్టెంట్గా మీరు అనుకున్న స్టార్టప్స్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా సరే వితిన్ 30 daysలో అయితే మొదలు పెట్టచ్చు. కానీ బిజినెస్ మొదలు పెట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ద వెరీ ఫస్ట్ ఫండమెంటల్ ఏంటి అంటే స్టార్టప్ బిజినెస్ స్టార్ట్ చేయడం కన్నా స్టార్టప్ని మొదలు పెట్టడం చాలా ఈజీ. రెండో పాయింట్, ఎక్కువగా స్కిల్ ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. స్టార్టప్లో బిజినెస్ కనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లేస్ కావాలి, ఫార్మేషన్ కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి, టీమ్ కావాలి, ఒక 1 year మార్కెటింగ్ బడ్జెట్ కావాలి. ఇలా ఉంటే తప్ప బిజినెస్ చేయలేం. బట్ స్టార్టప్కి ఏంటంటే మీ దగ్గర ఎక్స్క్లూజివ్గా, ఎక్స్ట్రాడినరీగా ఏదైనా స్కిల్ ఉంటే ఆ చిన్న స్కిల్తో కూడా మనం చాలా తొందరగా స్టార్టప్ని మొదలు పెట్టుకోవచ్చు. సో ఐడెంటిఫై ఆల్వేజ్ స్కిల్. మూడో పాయింట్, ఖచ్చితంగా ఇన్నోవేషన్ ఉండాలి. ఇది చూసారా, ఒకప్పుడు డాక్టర్స్ సర్జరీ చేసేవారు, ఇప్పుడు రోబోట్స్ సర్జరీ చేస్తున్నాయి. ఎందుకు? ఆ మైన్యూర్ మిస్టేక్స్ కూడా, ఆ మైన్యూర్ క్యాలిక్యులేషన్స్ కూడా ఎక్కడా తప్పు జరగకుండా ఉండకుండా ఆటోమేటెడ్ మోడల్లో జపాన్, సౌత్ కొరియా లాంటి కంట్రీస్లో, ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీని స్టార్ట్ చేశారు. అంటే ఇందులో ఇన్నోవేషన్ యాడ్ అవుతుంది. మనం రెగ్యులర్గా హాస్పిటల్ మొదలు పెడితే దట్ కమ్స్ యాజ్ ఎ బిజినెస్. బట్ మీ హాస్పిటల్లో ఎక్విప్మెంట్స్ లేదంటే మనం ఒక హాస్పిటల్కి అందించే సర్జరీ ఎక్విప్మెంట్స్ రోబోటిక్ మోడల్లో ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఇన్నోవేషన్ కింద కన్సిడర్ చేస్తాం. సో స్టార్టప్లో ఎప్పుడు ఇన్నోవేషన్ ఇన్వాల్వ్ అవుతుంది, బిజినెస్లో ఇన్నోవేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్నోవేషన్ ఉంటాయి కాబట్టి స్టార్టప్స్ని మొదలు పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఫోర్త్ థింగ్, దీన్ని స్కేలబిలిటీ రెగ్యులర్గా పెంచుకోవచ్చండి. స్టార్టప్కి స్కేలబిలిటీకి అసలు అన్లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఎక్కడో అమెరికాలో స్టార్ట్ చేసిన టెస్లా మోటార్స్ వరల్డ్ వైడ్గా సేల్స్ చేయగలుగుతున్నారు వాళ్ళ కెపాసిటీని బట్టి. ఎక్కడో అమెరికాలో స్టార్ట్ చేసిన ఐఫోన్ వరల్డ్ వైడ్గా సేల్స్ జరుగుతుంది. ఎక్కడో చైనాలో తయారు చేసి ఒక మొబైల్ లేదా ల్యాప్టాప్ ఇండియాలో సేల్స్ చేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో తయారు చేసి ఒక డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో సేల్ చేస్తున్నారు. వీటికి పాయింట్ ఏంటి అంటే ఈరోజు 2025లో మనకున్న బ్యూటీ, ఎటువంటి స్టార్టప్స్ అయినా ఈజీగా ఒక $1 billion కంపెనీ చేయడం ఈజీ. రీసెంట్గా ద ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 2.3 trillion వాల్యుయేషన్ చూపించింది. $1 trillion కంపెనీ, $2 trillion కంపెనీ చాలా తక్కువ టైంలో అయ్యింది. ఇటువంటి స్టార్టప్స్లో బాగా ఇన్వాల్వ్ అవుతాయి బిజినెస్ల కన్నా కూడా. సో వరల్డ్ వైడ్గా తొందరగా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే, స్కేలబుల్ చేయాలనుకుంటే స్టార్టప్స్లో మంచి పాసిబిలిటీ ఉంది. ఫిఫ్త్ పాయింట్, ఫండ్స్ చాలా చక్కగా రైజ్ అవుతాయి. బిజినెస్ అనేసరికి ఫండ్స్ అంత తొందరగా రాకపోవచ్చు. ఈరోజు ఇండియాలో సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్, క్రికెట్ స్టార్స్, హెచ్ఎన్ఎస్, ఎన్ఆర్ఎస్ వీళ్ళందరూ కూడా ఏదైనా కొత్త స్టార్టప్ ఉందా, స్టార్టప్లో డబ్బులు పెడదామా, ఏమైనా గవర్నమెంట్లు, బ్యాంకులు, కొన్ని డిపార్ట్మెంట్లు కూడా స్టార్టప్స్లో డబ్బులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్లో తెచ్చుకోవడం చాలా ఈజీ. బిజినెస్లో కొన్నా మీరు ఒక సూపర్ మార్కెట్ పెడతానంటే ఎవరు లోన్ ఇవ్వకపోవచ్చు. బట్ ఏదైనా ఇన్నోవేటివ్ స్టార్టప్ మొదలు పెడతానంటే దానికి లోన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా స్టార్టప్స్లో ఫండ్స్ రైజ్ చేయడం ఈజీ. సిక్స్త్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్. బిజినెస్లో టెక్నాలజీ పెద్దగా కనబడదండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడమే కానీ
పెద్దగా టెక్నాలజీ డ్రివెన్ కనబడదు. బట్ స్టార్టప్లో ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ చాలా కనిపిస్తుంది. అందుకే మనం చూడండి క్విక్ కామర్స్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాం, ఈ కామర్స్ అప్లికేషన్స్ యూస్ చేస్తున్నాం, డ్రోన్స్ యూస్ చేస్తున్నాం, ఈవీ వెహికల్స్ యూస్ చేస్తున్నాం, ఆన్లైన్ టికెటింగ్ సొల్యూషన్స్ యూస్ చేస్తున్నాం. ఇందాక చూపించినట్టు హాస్పిటల్స్లో రోబోటిక్స్ యూస్ చేస్తున్నాం. కొన్ని రోజులు పోతే ఇంట్లో క్లీనింగ్ కూడా రోబోట్స్, ఆల్రెడీ ఫ్లోర్ క్లీనింగ్ చిన్న చిన్న మెషిన్స్ వచ్చాయి. ఇటువంటివన్నీ టెక్నాలజీ డ్రివెన్లోనే స్టార్టప్స్లో ఎక్కువ కనిపిస్తాయి. బిజినెస్లో ఎంత టెక్నాలజీ డ్రివెన్ కనబడదు. సో టెక్నాలజీని ఎక్కువగా యూస్ చేసుకోగలం కాబట్టి స్టార్టప్ని మొదలు పెట్టడం చాలా ఈజీ పాయింట్. సెవెంత్ థింగ్ ఏంటంటే వెరీ ఫండమెంటల్, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, ఏ టైంలో అయినా స్టార్ట్ చేయొచ్చు, ఏ లొకేషన్లో అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. బిజినెస్కి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఫండమెంటల్స్ ఉంటాయి, కానీ యాజ్ పర్ మార్కెట్ అనాలిసిస్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్టార్టప్స్కి ఎటువంటి పారామీటర్ లేదు. ఓన్లీ సిలికాన్ వ్యాలీలోనే ఉండాలి, యూఎస్లోనే ఉండాలి, ఇజ్రాయిల్లోనే ఉండాలి, ఎంఐటీలోనే చదవాలి, ఐఐటీలో ఐఐఎం నుంచి రావాలి, ఆ ఫండమెంటల్స్ స్టార్టప్స్కి లేవు. ఎనీవన్, ఎనీ టైం, ఎనీవేర్, ఈ 3 పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మొదలు పెట్టచ్చు, ఏ ఏజ్, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా మొదలు పెట్టచ్చు, ఏ లొకేషన్లో అయినా మొదలు పెట్టచ్చు, ఏ ఏజ్లో అయినా సరే మొదలు పెట్టచ్చు. ఈ ఫండమెంటల్స్ తెలుసుకుంటే మనకి స్టార్టప్ మొదలు పెట్టడం ఈజీ అన్న పాయింట్ తెలుస్తుంది. 8వది ఏంటి అంటే ఎకో సిస్టమ్ ఉందండి స్టార్టప్స్ కోసం. బిజినెస్ కోసం అంత ప్రాపర్ ఎకో సిస్టమ్స్ లేదు. స్టార్టప్ కోసం ఏంజల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వీసీస్ ఉన్నారు, స్టార్టప్ మీటప్స్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా. గవర్నమెంట్ కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని పెడుతుంది, గవర్నమెంటే ఇంక్యుబేషన్ ఇన్నోవేషన్ సెంటర్స్ని పెడుతుంది, ఏపీ ఇన్నోవేషన్ అని, టీ హబ్ అని, అలాగే ఒడిషా హబ్ అని. డిఫరెంట్ స్టేట్స్కి స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ స్టార్టప్స్ కోసం ఎకో సిస్టమ్ మొదలుపెట్టింది. బ్యాంకులందరినీ పిలిచి ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేస్తున్నారు, వీళ్ళకి కొత్త లోన్స్ ఇవ్వండి, కొత్త ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఎంఎస్ఎంఈ లేదంటే సిడ్బి లాంటి ప్రైవేట్ సెపరేట్ బాడీస్ని పెట్టి స్టార్టప్స్కి సపోర్ట్ చేయమని చెప్తున్నారు. ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్టార్టప్ ఇండియా మూవ్మెంట్లు స్టార్ట్ చేసి వీళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తున్నారు. ఇలా స్టార్టప్స్ కోసం సెపరేట్ ఎకో సిస్టమ్ ఉంది. ఇందువల్ల మనం స్టార్టప్ మొదలు పెట్టుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్లు ఉన్నాయి బిజినెస్ కన్నా. సో ఆ ఎకో సిస్టమ్ ఏంటో కూడా 100% ఐడెంటిఫై చేయండి. 9th థింగ్ ఏంటంటే అడాప్టబిలిటీ. చూసారా, ఒక వీల్ చైర్లో ఉన్న పర్సన్ ఫుట్బాల్ ఆడుతున్నాడు, లేదంటే బాస్కెట్బాల్ ఆడుతున్నాడు. ఇది అందరికీ ఇంపాసిబుల్గా కనిపించవచ్చు. ఎందుకు ఎస్పెషల్లీ దీన్ని స్టార్టప్స్లో చూపిస్తున్నాము అంటే స్టార్టప్స్కి ఆ అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే ప్రతిసారి ఒకేలా పెర్ఫామ్ చేయాలనే లేదు. మార్కెట్ బాగాలేదు అనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా వార్ వచ్చిందనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఎకనామిక్స్ అంత బాగాలేవు, మార్కెట్లో అంత రెవెన్యూ ఫ్లోటింగ్ లేదు, లేదంటే ఏమైనా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, అలాంటప్పుడు కూడా మనం కొంచెం అడాప్టబిలిటీ వైజ్గా మన స్టార్టప్ మోడల్ని చేంజ్ చేసుకోవచ్చు. బిజినెస్లకి అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే బిజినెస్ అనేసి ఒక ట్రెడిషనల్ మోడల్ ఎప్పుడు ఉంటుంది, స్టార్టప్స్లో ఆ అడాప్టబిలిటీ మోడల్ ఎప్పుడు ఉంటుంది. చూడండి, లాక్డౌన్ తర్వాత చాలా కంపెనీలు ఏం చేసాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసాయి. ఎందుకు, జూమ్ లాంటి అప్లికేషన్స్, లేదంటే లోటస్ లాంటి అప్లికేషన్స్, గో టు మీటింగ్, ఏదో ఒకటి యూస్ చేసి ఇంటి దగ్గర నుంచే మనం వర్క్ చేసుకోవచ్చు అన్న ఫ్లెక్సిబిలిటీని కనిపించాయి. ఎందుకు, కొన్ని స్టార్టప్స్ యూస్ చేయడం వల్ల. అలా స్టార్టప్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అకార్డింగ్ టు ద మార్కెట్, అకార్డింగ్ టు ద లొకేషన్, అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ మన స్టార్టప్ని మార్చుకుంటూ వెళ్ళొచ్చు. బిజినెస్ని అంత తొందరగా చేంజ్ చేయలేరు. సో ఈ అడాప్టబిలిటీ కల్చరు కేవలం స్టార్టప్స్లోనే 90% సపోర్ట్ చేస్తుంది, బిజినెస్లో అంత ఎక్కువగా సపోర్ట్ చేయదు. అడాప్టబిలిటీ ఉంది కాబట్టి మనం స్టార్టప్ని మొదలు పెట్టడం ఈజీ. ఇంకొకటి ఏంటంటే షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ చూడొచ్చు. బిజినెస్లో నిజానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడితే స్టార్టప్స్లో 3 to 5 yearsలో మనం మంచి రిజల్ట్స్ చూడొచ్చు, ఏ డౌట్ లేదు. ఎందుకంటే వీటి ట్రాక్షన్స్ బాగుంటాయి, స్కాలబిలిటీ బాగుంటుంది, ఎకో సిస్టమ్ బాగుంటుంది, ఇన్వెస్టర్స్ బాగా వస్తారు. వీటన్నిటిని మనం కనుక కన్సిడర్ చేస్తే బిజినెస్ కన్నా కూడా స్టార్టప్లో షార్ట్ టర్మ్లో రిజల్ట్స్ వస్తాయి. బిజినెస్ కన్నా కూడా, రెండిట్లో రావని కాదు. బిజినెస్ కొంచెం లాంగ్ టర్మ్ తీసుకుంటే స్టార్టప్స్లో ఏంటంటే కొంచెం షార్ట్ టర్మ్లోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి 2-3 yearsలోనే 5 times 10 times కూడా ఎగ్జిట్ అవుతూ ఉంటారు. అంటే ₹1,00,000 పెడితే 5 లక్షలు 10 లక్షలు తీసుకొని బయటకు వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్కసారి 20 times 30 times కూడా వస్తాయి. చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి వీటికి. బిజినెస్లో అంత తొందరగా రిజల్ట్ రాదు, ఎందుకంటే స్టార్టప్కి ఉండే ప్యాషన్ అటువంటిది. సో ఈ 10 pointsని మనం ఒక్కసారి కన్సిడర్ చేస్తే సమ్మరీ వైజ్గా అసలు ఒక స్టార్టప్ కన్నా బిజినెస్ మంచిదా, లేదా బిజినెస్ కన్నా స్టార్టప్ మంచిదా అన్న పాయింట్స్ చూస్తే స్టార్టప్కి తొందరగా మార్కెట్కి వెళ్ళే ఆప్షన్ ఉంది, టాలెంట్ ఉంటే సరిపోతుంది, ఇన్నోవేషన్ ఖచ్చితంగా స్టార్టప్స్లో కనిపిస్తుంది, స్కాలబిలిటీకి ఎక్కువ ఆప్షన్ ఉంది, స్టార్టప్ ఎకో సిస్టంలో ఫండింగ్స్ ఎక్కువ ఉన్నాయి, టెక్నాలజీ డ్రివెన్ ఎక్కువ స్టార్టప్స్లో కనిపిస్తుంది. అలాగే స్టార్టప్ని ఎవరైనా మొదలు పెట్టచ్చు, ఏ టైంలో అయినా మొదలు పెట్టచ్చు, ఏ లొకేషన్ ఏ ఏజ్ నుంచి అయినా మొదలు పెట్టచ్చు. అలాగే స్టార్టప్కి సపరేట్ ఎకో సిస్టమ్ ఉంది, బిజినెస్కి అటువంటి ఎకో సిస్టమ్ ఏమీ లేదు. ఇవాళ స్టార్టప్ మీటప్స్ అని, ఇన్నోవేషన్స్ అని, ఇంక్యుబేషన్స్ అని, ఫండింగ్స్ అని, ఏంజల్స్, వీసీస్, గవర్నమెంట్ బాడీస్, ఇన్ని స్టార్టప్ కోసం ఉన్నాయి, బిజినెస్ కోసం ఇన్ని లేవు.
బిజినెస్ని రిజిస్టర్ చేసి స్టార్టప్గా చూపించాలి. తర్వాత అడాప్టివిటీ కల్చర్ కూడా ఉంది. ఎందుకంటే ఏ మోడల్కి, ఏ ఫ్లెక్సిబిలిటీకి, ఏ లొకేషన్ తగ్గట్టైనా మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ షార్ట్ టైం, తక్కువ టైంలో స్టార్టప్స్లో ఎక్కువ రిజల్ట్ చూడొచ్చు బిజినెస్ కన్నా కూడా. ఈ 10 పాయింట్స్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఏ స్టార్టప్నైనా బిజినెస్ కన్నా మనం ఈజీగా సక్సెస్ఫుల్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై సింపుల్ ప్రొఫైల్. అండ్ మీకు అపాయింట్మెంట్స్ కావాలన్నా, బిజినెస్ ఐడియాలు కావాలన్నా, యాన్యువల్ కన్సల్టింగ్, టెక్నాలజీ ఏమైనా MVP ప్రోటోటైప్ రెడీ చేయాలన్నా, నాట్ ఓన్లీ మొబైల్ అప్లికేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏమైనా, పేటెంట్స్ కావాలన్నా, ఫండ్స్ రైజ్ చేయాలన్నా, డిఫరెంట్ నీడ్స్కి వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్. మీకు స్టార్టప్లో, బిజినెస్లో ఏ డౌట్ ఉన్నా హ్యాపీలీ యూ కెన్ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మెంటరింగ్ తీసుకోండి, ప్రాపర్గా నర్చర్ చేసుకోండి మీ మోడల్ని, సక్సెస్ఫుల్గా మార్కెటింగ్ లాంచ్ చేసి ఎక్కువ డబ్బులు చూడండి. ఒక్కరే డెసిషన్స్ తీసుకొని ఫెయిల్ అవ్వద్దు. సో మన దగ్గర కన్సల్టింగ్ తీసుకుంటే మీకు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో మీకు బిజినెస్లో, స్టార్టప్లో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్.